ఉద్ధవ గీతలో జ్ఞానయోగాన్ని తెలియజేస్తున్నారు. సో, జ్ఞానయోగంలో భాగంగా మనం నిన్న ఒక ప్రశ్నకి సమాధానం చూసాము. ఈ భౌతిక ప్రకృతి అనుభూతం చేసుకోవడము అనేటువంటిది, ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఒక జీవుడికి కలుగుతున్నటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా జీవుడికి చెందినవా లేకపోతే శరీరానికి చెందినవా అనేటువంటి విషయాన్ని మనము ఆ, అర్థం చేసుకోవడం కోసం ఉద్ధవుడు ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా విద్యాహంకారం కారణంగా ఈ ఆత్మ మిథ్యా తాదాత్మ్యం చెంది ఉంది. నిజానికి ఈ భౌతిక ప్రకృతి అనుభూతం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటిది కాదు, శరీరానికి సంబంధించినటువంటిది కూడా కాదు. ఎందుకంటే శరీరం జడ పదార్థం కాబట్టి. ఓకే. మరి అలాంటి శరీరం జడ పదార్థం అయినప్పుడు శరీరానికి అనుభూతులు ఎక్కడి నుంచి వస్తాయి? అలానే ఆత్మ ఆధ్యాత్మికమైనప్పుడు మరి ఆత్మకి ఎక్కడి నుంచి వస్తాయి ఈ భౌతిక అనుభూతులు? రావు. నిజానికి ఈ ఆత్మ ఈ భౌతికమైనటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందడము అనేటువంటి దానికి కారణం మిథ్యాహంకారం. ఆ మిథ్యాహంకారం కారణంగా ఆత్మ అనుభూతం చేసుకున్నటువంటి ఫీలింగ్లో మనం అందరం కూడా అనుకుంటున్నాము. అదంతా కూడా మనకి కనిపిస్తున్నటువంటి భ్రమ అనేటువంటి విషయాన్ని చూసాం. ఇక భగవంతుడు భౌతిక విశ్వం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియచేస్తున్నారు. ఏదైతే మనం విశ్వాన్ని చూస్తున్నామో ఆ విశ్వాన్ని భగవంతుడు సృష్టించారు. దాన్ని రజోగుణ పరిధిలో బ్రహ్మదేవుడు దాన్ని గౌణ సృష్టి చేయడం అనేటువంటిది జరిగింది. మనం అందరం కూడా వివిధ రూపాలను తీసుకొని ఇలా మనం ఈ భౌతిక ప్రకృతిలో ఉండడానికి కారణం ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆ, గౌణ సృష్టి. ఏదైతే ఈ శరీరాలు రూపాలని మనం పొంది ఉన్నామో ఈ రూపాలన్నీ కూడా తిరిగి మళ్ళీ మూలతత్వంలోకి వెళ్ళిపోతాయి. అంటే మహతత్వంలోకి వెళ్ళిపోతాయి. మహతత్వం నుంచి రాబడినటువంటి వివిధ శరీరాలు, వివిధ రూపాలు తిరిగి మళ్ళీ మహతత్వంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మహతత్వం నుంచే మళ్ళీ వివిధ రూపాలను తీసుకుని మళ్ళీ మనం అందరం కూడా మళ్ళీ ఈ భూమి మీదకి వస్తున్నాం. అంటే ఈ విధంగా అనేక రకాల శరీరాలను తీసుకుని ఏదైతే శరీరాలను మనం తీసుకుంటున్నామో ఈ శరీరాలన్నీ కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా మూలమైనటువంటి మహతత్వంలోకి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ, భగవంతుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఇక ఈ భగవంతుడు ఈ భౌతిక ప్రకృతిలో ఎలా ప్రకటమవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ప్రతి దానిలోనూ కూడా భగవంతుడు ఉన్నారు. అలానే భగవంతుడి ద్వారానే సృష్టించబడినటువంటి ఈ యొక్క భౌతిక విశ్వం మహతత్వం ఏదైతే ఉందో ప్రధానం మహతత్వంగా మారడం, ఈ మహతత్వం ద్వారా ఇన్ని రకాల శరీరాలని మనం తీసుకోవడం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కాబట్టి భగవంతుడు ఎక్కడ చూసినా ఎటు చూసినా కానీ ఎందులో చూసినా కానీ పరమాత్మ రూపంలో భగవంతుడు విస్తరించే ఉన్నారు. ఓకే. సో ఇది మనకి చెప్పబడినటువంటిది. ఇక ఏదైతే మనం చూస్తున్నామో మన శరీరం కానీ, మన శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ, లేదు అంటే బుద్ధి కానీ, బుద్ధి కానీ, మనస్సు కానీ, అహంకారం కానీ ఇవి ఏవి కూడా మనము కాదు. దివ్యమైనటువంటి ఆత్మ కాదు. అంటే జడ పదార్థాలన్నింటినీ కూడా వేరు చేసేసారు. చేసిన తర్వాత మిగిలింది ఏమిటి అని చెప్తే అది ఆత్మ. మీరు ఏది చూసినా కానీ అది నేనా కాదా అని మనం ప్రశ్నించుకుంటే మన శరీరంలో భాగాల్లోనే మనం ప్రశ్నించుకుంటే దేనికి దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మిగిలేదే మనం. ఓకే. సో ఆ విధంగా మనకి జడ పదార్థమైనటువంటి ఈ భౌతికమైనటువంటి మూలకాలను వేరు చేసి ఆత్మ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఈ భౌతిక సృష్టికి పూర్వము, ఈ భౌతిక సృష్టి పాలన సమయంలో, ఈ భౌతిక సృష్టి విలయం తర్వాత కూడా ఉండేటువంటిది కేవలం పరమసత్యము. ఆ పరమసత్యము భగవానుడు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఓకే. అంటే కొంతకాలం ఉండి కొంతకాలం ఉండకుండా ఉండేటువంటిది పరమసత్యం అవదు. శాశ్వతంగా ఉండేటువంటిది పరమసత్యం. ఆదిలోను మధ్యలోను అంతం తర్వాత కూడా ఉండేటువంటిది పరమసత్యము అనేటువంటిది మనము చూసాం. ఓకే. ఏవైతే మనకున్నటువంటి భావాలు ఉన్నాయో అది కోపమైనా, లేకపోతే ప్రేమైనా, లేకపోతే ఆ, బాధైనా, లో మోహమైనా, ఏదైనా సరే ఈ భావాలన్నీ కూడా అహంకారం యొక్క అనుభూతాలే తప్ప విశుద్ధాత్మకు సంబంధించినటువంటివి కావు. ఓకే. ఇక ఈ భగవంతుడు భౌతిక విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నప్పటికీ భగవంతుడి మీద గుణాల ప్రభావం ఉండదు.
ఒక జీవుడు గనక బద్ధ జీవుడి స్థితిలో ఎలా అయితే ఉన్నాడు అంటే మనము గుణ ప్రభావం ఉండడం వల్ల మనము దేహాత్మ భావంలో ఉన్నాం. అదే గుణ ప్రభావం లేకపోతే దేహాత్మ భావంలో ఉండం. అందుకనే భగవంతుడు అలాంటి దేహాత్మ భావంలో లేరు. ఈ భౌతిక ప్రకృతిలోకి భగవంతుడు పరమాత్మ రూపంలోకి వచ్చినా కానీ ఆత్మ ఏ విధంగా బంధింపబడుతుందో ఆ విధంగా పరమాత్మ బంధింపబడడం లేదు అనేటువంటిది మనకి తెలియచేశారు. సో ఆకాశంలో ఉన్నటువంటి వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటివి అన్నీ కూడా వివిధ గుణాలను కలిగి ఉన్నాయి. కానీ వీటన్నిటి రాకపోకలు ఏదైతే ఉన్నాయో శీతోష్ణములు, ఉమ్, ఋతు గుణములు, ఇవన్నీ కూడా ప్రదర్శించినా కానీ ఆకాశం ఏ విధంగా అయితే వీటన్నిటితో బంధనం కాదో ఆ విధంగా భగవంతుడు కూడా మిథ్యాహంకారమైనటువంటి వికారాల ద్వారా బద్ధుడు కాడు. ఓకే. సో ఇది మనం చూసాము. ఇప్పుడు 27వ శ్లోకం నుంచి ఇంకా ఈ జ్ఞానయోగంలో ఏం చెప్తున్నారో చూద్దాం. సునీత మాతాజీ. తదాపి సంగ పరివర్జనీయో తథాపి సంగ పరివర్జనీయో గుణేషు మాయా రచితేషు తావత్ గుణేషు మాయా రచితేషు తావత్ మద్భక్తి యోగేన దృఢేన యావన్ మద్భక్తి యోగేన దృఢేన యావత్ రజో నిరస్యేత మనః కషాయః రజో నిరస్యేత మనః కషాయః. భావం: అయినను నా భక్తి యోగమును దృఢంగా అనుశీలించుచు రజోగుణ కల్మషమును మనసు నుండి పూర్తిగా తొలగించినంత వరకు మనుజుడు నా మాయారచితమగు గుణములతో సాంగత్యమును సావధానంగా త్యజించవలెను. భాష్యము: ఈ అధ్యాయమునందు విస్తారంగా వివరింపబడినట్లు ప్రకృతి భగవంతునికి అభిన్నమైనను భౌతిక వాంఛని ఇంకనూ జయించని వాడు భౌతిక వస్తువులు ఆ దేవదేవునికి అభిన్నమని పలుకుచు వాటితో కృత్రిమముగా సాంగత్యమును నెరపరాదని ఈ శ్లోకమునందలి తథాపి అను పదం సూచించును. కనుక కృష్ణ భక్తిని కోరువాడు స్త్రీలు భగవంతునికి అభిన్నులని పలుకుచు వారితో విచ్చలవిడిగా జతకూడరాదు. మహాభాగవతుల యొక్క అట్టి అనుకరణము మనుజుని ఇంద్రియ భోగిగా చేసివేయును. తాను ముక్తుడనని భావించేడు సాధకుడు రజోగుణ చోదితుడై తన పదము చే మిథ్యాగర్వితుడగును. ఆ విధంగా అతడు అసలైన భక్తియుత సేవను ఉపేక్షించును. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మనుజుడు భక్తి యందు స్థిరముగాను దృఢముగాను నెలకొనవలెను. అంతటి కృష్ణ భావన యందు పురోగతి సులభతరము ఉదాత్తము కాగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఇంతకు ముందు అధ్యాయంలో మనం ఉన్నటువంటి ఈ బద్ధ జీవన స్థితిని తెలియచేసి ఇలాంటి బద్ధ జీవన స్థితి నుంచి మనము ముక్తులం అవ్వాలి అంటే మనల్ని మనము నిజ స్థితిలో తెలుసుకోగలగాలి. మనము ఈ శరీరం కాదు, ఈ జడ పదార్థం కాదు, ఈ ఇంద్రియాలతో కలుగుతున్నటువంటి అనుభూతులకి మనకి ఏమీ సంబంధం లేదు అని తెలుసుకునేటువంటి స్థితికి వెళ్ళడానికి కృష్ణుడు మనందరికీ కూడా ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఒక గురువుని పొందాలి, గురువు యొక్క ఆధ్వర్యంలో మీరు ఆధ్యాత్మిక సాధన చేయాలి, గురువు ద్వారా మీరు జ్ఞానం పొందడము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం, లేకపోతే మీరు ఈ బద్ధజీవన స్థితి నుంచి బయటపడలేరు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. అయితే మనం ఏ విధంగా అయితే ఆ గురువు యొక్క ఆధ్వర్యంలో మనం ఆధ్యాత్మికంగా సాధన చేస్తామో, భక్తి యోగంలో ఉంటామో, ప్రత్యేకించి భక్తి యోగంలో ఉంటామో అప్పుడు మనకి కలుగుతున్నటువంటి ఈ రజోగుణ కల్మషాల నుంచి పూర్తిగా తొలగించుకొని మాయారచితమైనటువంటి గుణాలతో సాంగత్యమును సావధానముగా త్యజించవలెను. అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాయ నుంచి స్లోగా బయటపడతారు. ఓకే. అంతే తప్ప మనము మన పనులు మనం చేసుకుంటాము, మన కర్మలు మనం చేసుకుంటాము, మన మీద మాయ ప్రభావం ఉండకూడదు అంటే కుదరదు. ఎందుకంటే ఆ మాయను కంట్రోల్ చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సేవ చేయాలి. అప్పుడు మాయ మనల్ని ఏమీ చేయదు. ఓకే. మాయ ప్రభావంలోకి మనం రాము. కాబట్టి కృష్ణ భక్తిని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, కృష్ణ ప్రేమను పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాయతో యుద్ధం చేయాలి, మాయ నుంచి దూరంగా ఉండాలి. నిజానికి మనం నిజంగా కృష్ణ భక్తులం అయితే మనం ఏమి యుద్ధం చేయని అవసరంలా, మనం ఏమి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుని అవసరంలా. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతులం అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా మాయ మనల నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మాయ మనం కావాలన్నా మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఇక మన మనసు పూర్తిగా సత్వరజస్తమో గుణాల నుంచి విముక్తి అయిపోయిన తర్వాత, సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మనల్ని
ఆ కోరికలు, ఆ ఆలోచనలు ఇంకా మళ్ళీ మనల్ని ప్రభావితం చేయటం అనేటువంటిది జరగదు. ఓకే, అది. నెక్స్ట్ 28వ శ్లోకం. ప్రమీల మాతాజీ. యథామయోసాధు చికిత్సితో నృణాం యథా మయోసాద్ చికిత్సితో నృణాం పునః పునః సంతు దతి ప్రరోహన్ పునః పునః సంతు దతి ప్రరోహన్ ఏవం మనోపక్వ కషాయ కర్మ ఏవం మనోపక్వ కషాయ కర్మ కుయోగినం విద్యతి సర్వసంఘం. కుయోగినం విద్యతి సర్వసంగమం. చక్కగా చికిత్స చేయబడిన రోగము తిరగబెట్టినదై రోగికి పదే పదే దుఃఖమును కలుగజేసేటి రీతి వికృత ప్రవృత్తుల నుండి పూర్తిగా శుద్ధిపడని మనసు భౌతిక వస్తువుల యందే అనురక్తమయ్యుండి కుయోగిని పదే పదే బాధ పెట్టును. భాష్యము. సంతానము, భార్య, డబ్బు, దేశము, మిత్రులు వంటి నామమాత్ర భోగ వస్తువుల మొండి అయిన ఆసక్తిని సర్వసంగం అను పదము సూచించును. విశుద్ధముగు కృష్ణ భక్తిని చేయవలసి ఉన్నప్పటికీ పుత్ర కళత్రాదుల పట్ల ఆసక్తిని పెంచుకొనిడి వాడు ఈ శ్లోకమునందు వర్ణించబడినట్లు కుయోగిగనో లేదా సంగత్వమనడి హృద్యోగమును చక్కగా నయము చేసుకొనుటలో విఫలుడైనట్టి భ్రమిత సాధకునిగానో తెలియబడును. భౌతికాసక్తి పదే పదే కలుగుచున్నచో అతడు హృదయమందలి అజ్ఞానాంధకారమును తొలగించుకొనుటలో విఫలుడైనాడని అర్థము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. ఓకే, మనకి రోగం ఉంది అని తెలిసి కూడా ఆ రోగానికి వైద్యం చేయించుకోకపోతే ఏమవుతుంది? ముదిరిపోతుంది బాగా. రోగం ముదిరిపోతుంది. కాలుకి రోగం ఉంటే కాలుకి రోగానికి వైద్యం చేయించుకోకపోతే ఏమవుతుంది? కాలే తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, కాలు కూడా తీసేంత వరకు కూడా ఇంకా కాలుకు రోగం మళ్ళీ ఒంట్లో ఉన్నటువంటి ఇతర భాగాలకు కూడా పాకేంత వరకు కూడా ఆ రోగాన్ని అలానే వదిలేస్తే చివరికి మనల్ని దుఃఖకారకం చేస్తుంది. ఓకే, చివరికి మనం మరణించేటువంటి స్థితికి తీసుకొస్తుంది. అలానే ఇప్పటి వరకు మనకు చెప్పబడినటువంటి స్థితి ఏదైతే ఉందో లౌకిక స్థితి, ఆధ్యాత్మిక స్థితికి రాకపోవడం, మిథ్యాహంకారం ప్రభావంతో మనం అందరం కూడా దేహాత్మ భావంలో ఉండడం, ఇది మనకు ఉన్నటువంటి రోగం. దీన్నే ఏమంటారు భగవద్గీత టెర్మినాలజీ ప్రకారంగా? భవరోగం. భావరోగం. ఇంకొకటి కూడా ఉంది వర్డ్, ఏమన్నారు ఇంకోటి? ఇది ఒక దోషం, కార్పణ్య దోషం. ఓకే, సో కార్పణ్య దోషంతో నేను బాధపడుతున్నాను, నాకు నువ్వు సలహా ఇవ్వు అని అర్జునుడు అడిగారు చూసారా? అంటే ఒక లోపం ఉంది మనందరికి. మనకున్నటువంటి లోపం ఏమిటి అని అంటే మనము భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులం అవడం, భౌతికమైనటువంటి బంధాల పట్ల ఆకర్షితులం అవడం, భౌతికమైనటువంటి శరీరమే నేను అనుకోవడం, నేను అనుకున్నటువంటి ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలన్నీ కూడా నావి అని అనుకోవడం, ఆ భావనలో ఉండడం వల్ల మన మనసు ఏ విధంగా అయితే అర్జునుడి యొక్క మనసు చలించిపోయిందో ఆ విధంగా మనం కూడా ప్రతిదానికి కూడా బాధపడడం, సంతోషపడడం ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఓకే, ఇది కార్పణ్య దోషం. నిజానికి కృష్ణుడు ఏం చెప్పారు? అసలు నువ్వు శరీరం కానే కాదు, పైగా నువ్వు ఎవరెవరినైతే చంపాలి అనుకుంటున్నావో వాళ్ళు కూడా శరీరాలు కాదు. నువ్వు చంపక ముందు కూడా వాళ్ళు ఉన్నారు, నువ్వు చంపిన తర్వాత కూడా వాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు నీకున్నటువంటి ఈ దోషం నువ్వు పోగొట్టుకోవాలి అని అంటే ముందు నువ్వు శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి రావాలి. నువ్వు చంపితే వాళ్ళు చనిపోతారు అనేటువంటి భావం నుంచి వాళ్ళు ఒక ఆత్మను మనం ఏమీ చేయలేము, ఆత్మ ఎప్పటికీ చావదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ట్రీట్మెంట్. ఓకే, కార్పణ్య దోషానికి ట్రీట్మెంట్. అదే ఒకవేళ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత కలిగేటువంటి అనుభూతులు వేరుగా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత భౌతికమైనటువంటి విషయాల పట్ల, వస్తువుల పట్ల, మనకు కలుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల మనం స్పందించేటువంటి విధానం మారిపోతుంది. ఒకవేళ అలా ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఈ ప్రాబ్లం, రేపు ఇంకొక ప్రాబ్లం, ఎల్లుండి ఇంకొక ప్రాబ్లం, రోజుకొక ప్రాబ్లం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. పదే 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 మనల్ని ఏదో ఒక సమస్య, ఏదో ఒక శారీరకమైనటువంటి సమస్యలు, శరీరానికి సంబంధించినటువంటి బంధుమిత్రుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు, కుటుంబ సభ్యుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఒకటి కాదు, రెండు కాదు. మన సమస్య మంది కాదు, ఇంకా పక్కనున్న సమస్యలు కూడా మనయే ఇప్పుడు ప్రస్తుతం కదా. సో ఈ విధంగా మనము ఈ భౌతిక జీవితంలో ఆ
జ్ఞానం తెలుసుకోకపోతే పదే 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 మనం భంగపాటుకి గురవుతాం. ఓకే. ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు చాలా లైట్గా తీసుకుంటాం. ఏది జరిగినా కానీ భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు అని అనుకుంటాం. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దానికి భిన్నంగా ఏది జరగదు. ఓకే. ఆ భగవంతుడికి శరణాగతులమైతే అప్పుడు మనకి మన సమస్యలన్నీ తీరిపోతాయి. మనకి ఆధ్యాత్మిక జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి విషయాల పట్ల కలిగేటువంటి బాధల నుంచి దూరం అవుతాడు. ఓకే. కనీసంగా భగవంతుడు మనకి తట్టుకునేటువంటి శక్తినైనా ఇస్తారు కదండి. భగవంతుడు మనమే తట్టుకునేటువంటి శక్తినే ఇస్తారు. కాబట్టి ఏ విధంగా చికిత్స చేయకపోతే రోగం ముదిరి ముదిరి భలే పదే పదే ఎలా బాధ పెడుతుందో ఆ విధంగా ఈ భౌతికమైనటువంటి వికృత ప్రకృతులను కలిగిన ప్రవృత్తులను కలిగినటువంటి మనం శుద్ధిపడకపోతే ఏమవుతుంది? మనస్సు పదే పదే మనకి బాధ పెడుతూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 29వ శ్లోకం మంగతాయర్ మాత. హరే కృష్ణ కుయోగినో ప్రభుజీ. కుయోగినో ఏ విహితాంతరాయై కుయోగినో యో విహితాంతరాయై మనుష్యభూతైస్త్రిదశోప సృష్టై మనుష్యభూతే స్త్రిదశో ప్రసృష్టైః తే ప్రాక్తనాభ్యాస బలేన భూయో ते ప్రాక్తనాభ్యాస బలేన భూయో యుంజంతి యోగం నతు కర్మ తంత్రం. యుజంతి యోగం నతు కర్మతంత్రం. హరే కృష్ణ. ఒకప్పుడు కుయోగుల ప్రగతి బంధు శిష్యాదుల పట్ల ఆకర్షణచే నిరోధింపబడును. అంతరాయమును కలుగజేసిడి ప్రయోజనముతో అసూయాగ్రస్తులకు దేవతలచే వారు పంపబడుదురు. అయినను అట్టి అపూర్ణ యోగులు తమ సాధన బలముతో మరుసటి జన్మలో యోగ సాధన తిరిగి ఆరంభించెదరు. తిరిగి వారెన్నడూ కర్మతంత్రం చిక్కుబడరు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యం. పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానము కొరవడినట్టి ఆధ్యాత్మిక నేతలను ఇబ్బంది పెట్టుటకు దేవతలచే పంపబడి ముఖస్థుతి అనుమాయులచే శిష్యులచే ఒకప్పుడు సన్యాసులు గురువులు భ్రమితులవుచుందరు. అట్లే బంధువుల పట్ల అనురక్తి కారణమున ఒకప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి నిరోధించబడుచుండెను. అపూర్ణుడగు యోగి ఈ జన్మలో యోగ సాధన నుండి పతుడైనప్పటికీ భగవద్గీతలో వర్ణితమైనట్లు తన సంచిత పుణ్య బలం చే తదుపరి జన్మమున దానిని తిరిగి పొందును. పతితుడైనట్టి యోగి కామ్యకర్మల నిమస్థితుల నుండి ప్రయాణించుచు క్రమముగా యోగాభ్యాస స్థితికి రావాల్సిన అవసరం లేదని నతు కర్మతంత్రం అను పద సముదాయము సూచించెను. పైగా అతడు యోగ సాధనను ఎచ్చడి విడిచిపెట్టెను అచ్చట నుండి దానిని శీఘ్రమే ఆరంభించును. అయినను ఇచ్చట వసగబడిన సౌకర్యమును వాడుకొన సంకల్పించక మనుజుడు ప్రస్తుత జన్మమునందే పూర్ణుడొకటకు యత్నించవలెను. ముఖ్యముగా సన్యాసులు తమ హృదయము నుండి కామగ్రంథిని యత్నించవలెను. ముఖ్యముగా సన్యాసులు తమ హృదయము నుండి కామగ్రంథిని తొలగించి వేసుకొనవలెను. కృష్ణ భక్తి భావనకు చెందిన జ్ఞానమునందు అపరిపూర్ణుడగు నామమాత్ర గురువును బట్టబయలు చేయుటకై దేవతలచే పంపబడి ముఖస్థుతి అనుయాయులు ఆడ శిష్యుల బంధములో పడకుండగా వారు జాగ్రత్త పడవలెను. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్తున్నాం. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే. కుయోగులు అంటే భక్తిలో పరిపూర్ణంగా చెయ్యలేని వాళ్ళు. యోగ భ్రష్టులు. భగవద్గీతలో యోగ భ్రష్టుల గురించి చెప్పారా? చెప్పారు ప్రభుజీ. ఏమని చెప్పారు? యోగ భ్రష్టులు ఏమైపోతారని యోగంలో యోగ వాళ్ళు భ్రష్టులు యోగం సగం చేసి వాళ్ళు ఆగిపోతే కొంచెం మళ్ళా పురోగమించడానికి ఛాన్సెస్ ఉంటాయి ప్రభుజీ. పూర్తిగా భ్రష్టులు అయితే ఇంకా పూర్తిగా భ్రష్టుల గురించి మాట్లాడాలి. యోగ భ్రష్టులు అంటే పూర్తిగా భ్రష్టులు అయినట్టు కాదు. వాళ్ళు గొప్ప కుటుంబాల్లోకి వెళ్ళగలుగుతారు ప్రభుజీ. ధనవంతుల యోగ కుటుంబాల్లోకి భ్రష్టులైనటువంటి వాళ్ళు అని అంటే వాళ్ళ యొక్క సాధన పరిపూర్ణత చెందకపోతే బ్రాహ్మణీళ్లలో ఉత్తమమైన కుటుంబాల్లో పుడతారు. ఓకే. ఇక్కడ మనకు చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫిలాసఫీ మనం అర్థం చేసుకోవాలి.
మనం చాలా సందర్భాల్లో మనము చూసాం. ఎవరైనా సరే గొప్పగా సాధన చేస్తుంటే ఆ సాధన అడ్డుకోవడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. విశ్వామిత్రుడు సాధన చేస్తుంటే ఎవరు వచ్చారు? మేనక. మేనక వచ్చింది ప్రభు. మేనక వచ్చింది. అలానే ఎవరు పంపించారు మేనకని? దేవతలు దేవతలు పంపిస్తేనే. ఇంద్రుడు పంపించాడు. ఇంద్రుడు పంపించాడు. దేవతలు పంపించారు. మనం అప్పుడు ఏమనుకున్నాం? అరే ఇంద్రుడికి ఇలాంటి బుద్ధి ఉంది ఏంది? ఓకే, అరే ఎందుకు ఇలా ఇంద్రుడు ఇలా చేస్తాడు? ఇంద్రుడు మంచోడా చెడ్డోడా? విశ్వామిత్రుడిని చెడగొట్టడం ఏంటి అని అనుకున్నాం. అంతేకాదు, ఆ దితి దితి పుంసవన వ్రతం చేస్తుంది కదా. అవును. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. దితి పుంసవన వ్రతం చేస్తుంటే తను గర్భంలో ఉన్నటువంటి శిశువుని రాకముందే, అంటే ఇప్పుడు పుంసవన వ్రతం సక్సెస్ అయింది అనుకోండి, దితి రాక్షసులు కడుపు పుడతారు. ద్వారా పుట్టేటువంటి వాళ్ళు ఏమవుతారు? రాక్షసులు. ఇంద్రుడిని చంపేస్తారు. ఇంద్రుడు అవుతాడు. ఇంద్రుడు అవుతాడు. ఉమ్. ఇంద్రుడు ఇంద్రుడు. చంపేవాడు అవుతాడు. ఎస్ ప్రభు. ఓకే, అదే కదా దితి కోరుకుంది కశ్యపుడి నుంచి. అవును, అవును. నాకు ఏదైనా ఉపాయం చూపించి, నా కొడుకులు ఎవరు దేవతలు కావట్లేదు, ఓన్లీ అదితి కొడుకులే దేవతలు అవుతున్నారు, నా కొడుకు దేవతలు కావాలి అని అడిగింది ఆమె. ఓకే, అంటే ఇప్పుడు ఇంద్రుడు పొజిషన్ పోద్దేమో అని ఇంద్రుడికి భయం ఉంటుంది కదా. అప్పుడు ఇంద్రుడు ఏం అవును. చేశాడు? ఆమె పుంసవన వ్రతాన్ని భంగం చేయాలని వస్తారు, భంగం చేసే ప్రయత్నం చేసేస్తారు. చేశాడు. ఓకే, భంగం చేసే ప్రయత్నంలో ఎదురు చూశాడు. ఎంతగా అవకాశం ఎదురు కోసం. చూశాడంటే, దితి ఏదో ఒక తప్పు చేయకపోదా, తప్పు చేస్తే నేను ఆమెకప్పుడు శిక్షణ ఇవ్వచ్చు. ఆ పుంసవన వ్రతానికి అనేక నియమాలు చెప్పాడు. పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, పూలు తీసుకురావాలి, విష్ణువుని అర్చించాలి, భగవంతుడికి ఆఫర్ చేయాలి, పగలు నిద్రపోకూడదు, ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉండాలి. అంటే మనం ఏది భక్తి యోగంలో చేసే పనులన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ చెప్పేశారు. ఒక సంవత్సర కాలం పాటు భక్తి యోగంలో ఒక మనిషి ఉంటే ప్యూరిఫికేషన్ రాదా? ఖచ్చితంగా వస్తుంది ప్రభుజీ. అందుకనే దితికి పుంసవన వ్రతం అయిపోయేసరికి ఇంద్రుడి మీద పగబోయింది. ఇంద్రుడిని క్షమించేసింది ఇంద్రుడు చేసిన పనికి. ఇంద్రుడు ఏం చేశాడు? ఇవన్నీ నియమాలన్నీ పాటిస్తుంది కరెక్టే, ఎప్పుడు నియమం బ్రేక్ చేస్తుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టాడు. సాయంత్రం సమయంలో ఆమె కొంచెం కునుకుపాటికి లోనైంది, నిద్రపోయింది. ఓకే, సాయంత్రం సమయంలో, అది కూడా సూర్యాస్తమయం కాకముందే ఆమెకు నిద్ర వచ్చేసింది. మామూలుగా పగలు నిద్రపోకూడదు, అర్థమైందా? సో సాయంత్రం సమయంలో నిద్రపోతే వెంటనే ఈమె అపరాధం చేసేసింది, ఈమె వ్రతం భంగం అయిపోయింది అని చెప్పేసి సూక్ష్మ రూపంలో ఈయన గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పిండాన్ని 7 ముక్కలు చేశాడు. ఒక్కొక్క ముక్కను మళ్ళీ 7 ముక్కలు చేశాడు. మొత్తం ఎన్ని ముక్కలు అయిపోయింది పిండం? ఒక పిండాన్ని మొత్తం 7 ముక్కలు చేశాడు. మళ్ళీ ఒక్కొక్క ముక్కను మళ్ళీ 7 చేసేసాడు. 49 ముక్కలు చేసేసాడు. 49 సమానమైన ముక్కలుగా మార్చేశాడు, బయటకు వచ్చేసాడు ఇంద్రుడు. చివరికి గర్భవతి అయినటువంటి దితి ప్రసవం జరిగినప్పుడు ఏమైంది? 49 మంది పుట్టారు ఆమెకి. ఓకే, వాళ్ళని ఏమంటారు మనం? మరుత్తులు అంటాం. ఓకే, ఆ మరుత్తులు కాస్త దేవతలుగా మారారు. ఎందుకు దేవతలు అయ్యారు? మరుత్తులు ఇంద్రుడు అంత పొజిషన్కి రాలేకపోయారు, కానీ దేవతల్లో భాగం అయిపోయారు. మరుత్తులు అసురులు కాదు. ఓకే, మరుత్తులు దేవతల్లో భాగం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? మళ్ళీ ఇంద్రుడు వచ్చి చెడగొట్టేశాడు. ఓకే, మళ్ళీ ఇంద్రుడు వచ్చి చెడగొట్టేశాడు పుంసవన వ్రతం చేస్తున్నటువంటి దితిని. ఇలానే అనేక సందర్భాలలో గొప్ప గొప్ప తపస్సులు చేస్తున్నటువంటి వాళ్ళందరి దగ్గరికి మేనకని, ఊర్వశిని, రంభని, అప్సరసల్ని పంపించేసి వాళ్ళ యొక్క తపస్సుల్ని అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించకుండా చేయటం అనేటువంటిది ఇంద్రుడు దేవతలు చేస్తున్నటువంటి పని. అంటే ఏం చేస్తున్నారు దేవతలు? అలాంటి పనులు చేసేవాళ్ళు దేవతలు ఎలా అవుతారు? ఇది కదా మనందరికీ వచ్చిన డౌట్. ఇదే కదా మనందరం ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాం, ఏంటండి మనలాగానే ఆలోచిస్తున్నాడు ఇంద్రుడు, మనకి ఇంద్రుడికి తేడా ఏంటి, మనకి దేవతలకి తేడా ఏంటి అని అనుకుంటాం. ఒకటి గుర్తుంచుకోండి, మనం అందరం కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాం, భౌతిక విశ్వంలో ఉన్నాం. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనల్ని పాలించడానికి దేవతలను పెట్టారు. ఓకే, వాళ్ళని దిక్పాలకులు అని అంటారు. ఓకే, పాలకులు వీళ్ళందరూ కూడా.
భౌతిక ప్రకృతిని పాలించడానికి దేవతలందరూ ఉన్నారు. వీళ్ళందరి డ్యూటీ ఏంటి? భౌతిక ప్రకృతిలో నుంచి ఏ ఒక్కడూ కూడా తప్పించుకొని ఆధ్యాత్మిక ప్రకృతిలోకి రాకూడదు, అర్హత లేకుండా. అంటే ఇప్పుడు జైల్లో ఉన్న మనకి గోడ దూకి జైల్లో నుంచి బయటకు వస్తున్నాం అని ప్రయత్నం చేసాం అనుకోండి, అప్పుడు జైల్లో ఉన్న పోలీసులు, ఇప్పుడు పోలీసులు అందరూ ఎవరండి? అధికారులు కదా. జైలు యొక్క రక్షణని, జైల్లో ఉన్నటువంటి అన్నిటినీ పాలించేటువంటి వాళ్ళు జైలు అధికారులు. వీళ్ళు ఏం చేస్తారు? జైల్లో పెట్టినటువంటి ఖైదీని జైలు బయటికి రాకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక ఖైదీకి శిక్షాకాలం పూర్తయింది, ప్రభుత్వం అంటే కోర్టు ఈయనకి శిక్షాకాలం పూర్తయింది, ఈయన విడుదల చేయొచ్చు అన్న తర్వాత కూడా పోలీసులు బలవంతంగా లోపల ఉంచుతారా? పోలీసులు బలవంతంగా లోపల ఉంచుతారా? లేదు ప్రభుజీ, పంపిస్తారు, పంపించేస్తారు. పంపించేస్తారు. కానీ పై వాళ్ళు చెప్పేంత వరకు పోలీసులు వాళ్ళకి కాపలా కాస్తూ లోపలనే ఉంచుతారు. పై వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడు వాళ్ళని బయటికి పంపిస్తారు. ఓకే, అర్థమైందా? అలానే ఈ దేవతలందరూ కూడా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక విషయం నుంచి పారిపోయి బయటికి వెళ్ళిపోవాలి అనే ప్రయత్నం. అంటే ఏం చేస్తున్నాం మనం? మన యొక్క కొల్లగొట్టి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మన కర్మలన్నీ ఇంకా అలానే ఉన్నాయి. మనం ఇంకా మనసు శుద్ధి పడలేదు, మన ఇంద్రియాలన్నీ శుద్ధి అవ్వలేదు, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏమీ పోకముందే ఒక జంప్ కొడదామని చూస్తున్నాం మనం. అప్పుడు ఏం చేస్తారు దేవతలు? ఏం చేస్తారు? తీసుకొచ్చి కూర్చోబెడతారు. దేవతలు మళ్ళీ 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ ఇంకొంచెం సాధన చేయి అంటారు కదా. అలానే ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా అంత గొప్ప సాధన చేసి సిద్ధులు సంపాదించే భౌతిక విశ్వాన్ని దాటేసి ఆధ్యాత్మిక విశ్వాన్ని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా ఆయనలో ఉన్న కోపం పోలేదు, కామం పోలేదు. ఓకే, మరి పోతే ఇంద్రుడు ఆయన బాధ్యత ఆయన నెరవేర్చినట్ట, ఆయన పని ఆయన చేసినట్ట. అనర్థాలు పోలేదు, ఇంకా అర్హత రాకముందే వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకనే ఏం చేశాడు ఇంద్రుడు? ఏం చేశాడు? వెంటనే అయ్యా నీకు కామం ఉందో లేదో నేను చెక్ చేయాలి ఫస్ట్. నువ్వైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నావు, ఓకే, నువ్వు చివరికి నీ స్థితి ఎలా ఉంది అని అంటే నేను ఇంక ఈ భౌతిక విశ్వాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మరి నీలో కల్మషాలన్నీ పోయాయో లేదో చెక్ చేయకుండా కానీ నిన్ను ఎలా భౌతిక విశ్వంలో నుంచి బయటికి పంపించాలి? అందుకని ఏం చేశాడు? మేనకను పంపించాడు. మేనకను పంపించి విశ్వామిత్రుల్లో కామం ఎంత ఉందో చెక్ చేయాలని చూశాడు. అసలు కామం నశించిందా అనేటువంటి విషయాన్ని చెక్ చేయాలని చూశారు. సో ఒకవేళ కామం నశించిన మేనకకి ఆయన లొంగలేదనుకోండి, ఏం చేసేవాడు? ఇంద్రుడు ఆపుతాడా? విశ్వామిత్రుడు తీసుకెళ్ళేవాడే. ఇంద్రుడే సహాయం చేసి తీసుకెళ్లేవాడు. కానీ విశ్వామిత్రుడు ఆ కామానికి లొంగిపోయాడు. ఓకే, తర్వాత రియలైజ్ అయ్యాడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళీ ఇంద్రుడు టెస్ట్ చేస్తున్నాడు. ఓకే, కామం అయితే ఇప్పుడు నశించిపోయి ఉండొచ్చు, క్రోధం కూడా ఉందో లేదో చూద్దాము అని అనుకున్నాడు. ఈసారి ఎవరిని పంపించాడు? మేనక సిస్టరు ఊర్వశిని పంపించాడు. ఊర్వశిని పంపిస్తే ఈసారి ఆయనలో ఉన్నటువంటి క్రోధం బయటపడింది. ఓకే, అంటే విశ్వామిత్రుడు యొక్క కామాన్ని క్రోధాన్ని టెస్ట్ చేయడానికి ఇంద్రుడు ప్రయత్నం చేశాడు. సో విశ్వామిత్రుడు అర్హుడా అనర్హుడా అనేటువంటి పరీక్షలో విశ్వామిత్రుడు ఫెయిల్ అయ్యాడు. అందుకని విశ్వామిత్రుడు మళ్ళీ ఈ భౌతిక విశ్వంలోనే మళ్ళీ తపస్సులు చేసుకుంటూ మళ్ళీ భక్తి యోగం అంటే పూర్తిగా మనసులో ఉండే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నీ పోయిందాకా సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే నువ్వు రెడీగా లేవు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడికి తెలియజేశారు. ఈ సంఘటనలో మనకి ఇంద్రుడిని విలన్గా చూపించడం అనేటువంటిది తప్పు. ఎందుకు? ఇంద్రుడు తన డ్యూటీ తాను చేస్తున్నాడు. భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని ఇచ్చి ఒక జైలు ఇచ్చి ఒక జైల్లో జైలర్ని పెట్టి ఆ జైలర్తో పాటు ఇది పోలీసులు పెట్టి దీన్ని కాపలా కాయండి అని చెప్పినప్పుడు ఆ జైలరు ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి పోనీయకుండా కాపలా కాస్తే ఆయన విలన్ అవుతాడా? లేదు. అలా అని ఇంద్రుడు కూడా, దేవతలు కూడా, ఓకే, దేవతలు కూడా ఏమి విలన్లు కాదు. ఒకవేళ మనల్ని ఆపుతున్నారు అని అంటే అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. మనలో ప్యూరిటీని టెస్ట్ చేయడం కోసం ఆపుతున్నారు. ఓకే, అలానే యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళు
కుయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రగతి నశింపజేయడం కోసం బంధుమిత్రుల రూపంలో దేవతలు మన దగ్గర పంపిస్తారు వాళ్ళని. ఓకే, అంటే మన ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది మన బంధుమిత్రులు ఆపుతున్నారు. అవునా కదా? ఉం? బంధుమిత్రుల పట్ల ఆకర్షణతోటి మనం ఆధ్యాత్మికంగా పురోగమించకుండా ఎంతమంది ఉన్నాం మనం? చాలా మంది ప్రభు. అందరం చాలా మంది ఉన్నాం ప్రభుజీ. అందరం చాలా మంది ప్రభుజీ. అందరం అలానే ఉన్నాం. అందరం అలా. మీరు ఎందుకు రాలేదు అని అంటే, ఈ టైంలో మా అబ్బాయికి చదివించాలి, ఈ టైంలో మా ఆయన వస్తాడు, ఈ టైంలో మా అత్తగారికి నేను ఆ సేవ చేయాలి, ఈ సేవ చేయాలి, ఉం? ఈ టైంలో ఆ పని ఉంది, ఈ టైంలో ఈ పని ఉంది, వాళ్ళకి అన్నం పెట్టాలి, వీళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళకు వండి పెట్టాలి, వీళ్ళకి వండి పెట్టాలి అనేటువంటి ప్రశ్న, ఇలాంటివన్నీ పనుల మధ్యలో మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సమయం లేదు. మనం ఒక రౌండ్ చాంటింగ్ చేయడానికి సమయం లేదు. ఒక చాప్టర్ భగవద్గీత చదవడానికి సమయం లేదు. ఒక శ్లోకం భగవద్గీత చదవడానికి సమయం లేదు మనకి. భాగవతంలో రోజులో జరిగేటువంటి ఒక గంట క్లాస్ వినడానికి మన దగ్గర సమయం లేదు. ఎందుకు? ఈ సమయంలోనే మనకి అనేక పనులు ఉన్నాయి. టిఫిన్లు చేయాలి, వంటలు చేయాలి, పెట్టాలి, ఇల్లు ఉడవాలి, అన్నీ చేయాలి. ఈ పనులన్నీ మనకు అడ్డం కదా. ఇవన్నీ మనకి ఎవరు ఏర్పాటు చేశారు? దేవతల ద్వారా. ఓకే, ఇప్పుడు మనలో ఉన్నటువంటి కోరికలు మనసుకి సంబంధించినటువంటివి. ఈ మనసుకు సంబంధించినటువంటి కోరికలు బలంగా ఉండాలి అంటే మనసుకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత బలంగా పనిచేయాలి మన మీద. ఓకే, అలానే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ బలంగా పనిచేయాలంటే ఈ ఇంద్రియాలకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలందరూ కూడా బలంగా పనిచేయాలి మన మీద. అవునా కదా? అందుకనే కదా మనం అనేక అధిష్టాన దేవతలకి అనేక రకాలుగా పూజలు ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ యొక్క శక్తి ద్వారా మనం వాళ్ళ మంచిగా కృప చేయగలుగుతాం. ద్వారా మన ముక్కు, మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, మన నాలిక అన్నీ చక్కగా పనిచేయాలి అని. ఓకే, అంటే మనం అది చేస్తున్న పూజలకి అధిష్టాన దేవతలు మనం చాలా అసలు వాళ్ళ డ్యూటీయే అది. మనం ఏ పూజ చేయని అవసరంలా. ఓకే, వాళ్ళ డ్యూటీ అది. మన అధిష్టాన దేవతల యొక్క డ్యూటీ ఏమిటయ్యా అంటే, వీడికి ముక్కు సరిగా పనిచేయకపోతే భౌతికమైనటువంటి వాసనలు చుట్టం మానేసి వాడు దేవుడి కళ్ళు తిరుగుతాడేమో, వీడి కళ్ళు సరిగా పనిచేయకపోతే వీడు దేవుడి కళ్ళు తిరుగుతాడేమో, వీడి చెవులు సరిగా పనిచేయబడని అన్నీ మనకి భౌతికమైనటువంటి కోరికల్ని నింపే విధంగా మన ఇంద్రియాలని బలంగా పనిచేసేలా చేస్తారు దేవతలు. ఓకే, దానివల్ల మనం ఏం చేస్తాం? భౌతికంగా ఆకర్షితులం అయిపోయి మన యొక్క ప్యూరిటీని టెస్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఓకే, మన ప్యూరిటీని టెస్ట్ చేయడం, మనం ఎంత శుద్ధి పడ్డాము అనేటువంటి విషయం టెస్ట్ చేస్తున్నారు. అంటే భౌతికంగా మనకున్నటువంటి ప్రతిదీ కూడా మనకి బంధకారకం అవుతుంది. అవన్నీ కూడా దేవతల ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. అందుకని వీళ్ళందరూ కూడా అపూర్ణయోగులు. పూర్ణయోగులు కాదు. పూర్ణయోగులు ఏమవుతారు? పూర్ణయోగులు అంటే ఇలాంటి భౌతికమైనటువంటి ఈ అట్రాక్షన్స్కి లోన్ అవ్వనటువంటి వాళ్ళు భక్తులు. పూర్ణయోగులు అంటే భక్తులు. ఓకే, ఇలాంటి అపూర్ణయోగులు తిరిగి తిరిగి మళ్ళీ ఆ యోగ సాధన ఆరంభించడం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటారు. ఓకే, సో కర్మతంత్రంలో చిక్కుబడతారు. వారెన్నడను కర్మతంత్రం నుంచి బయటికి రాలేరు. యోగ సాధనలోనే ఉండిపోతారు వాళ్ళు. తిరిగి 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 యోగ సాధనలోనే ఉంటారు. అలానే మనం ఎలా ఉండాలి అంటే డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది? డిటాచ్మెంట్ దేని ద్వారా వస్తుంది? భక్తి, భగవద్భక్తి. అటాచ్మెంట్ పెరిగితే డిటాచ్మెంట్ వస్తుంది. డిటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం తపస్సు చేసినప్పుడు వస్తుంది, సాధన చేసినప్పుడు వస్తుంది. మనం చేసే సాధన డిటాచ్మెంట్. ఆధ్యాత్మికమైనటువంటి సాధన ఏదైతే ఉందో అంటే భక్తి భావనలో చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అది డిటాచ్మెంట్. హరినామ జపం చేస్తే డిటాచ్మెంట్ వస్తుంది. డిటాచ్మెంట్ రావడం అంటే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, ఉన్నదంతా భగవంతుడి సేవలో వాడతాం. అది డిటాచ్మెంట్ అంటే కదా. వైరాగ్యం, నిజమైన వైరాగ్యం అంటే ఏమని చెప్పాడు కృష్ణుడు? వదిలేయడం కాదు, ఉన్నదాన్ని భగవత్ సేవలో వాడడము. ఓకే, అది అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా మనం మారుతాం. అందుకని మనం అందరం కూడా జన్మాష్టమి అన్నా లేకపోతే గౌరవ పూర్ణిమ అన్నా మనం అందరం కూడా రెడీగా ఉంటాం డొనేట్ చేయడానికి. అదే భౌతికమైనటువంటి వ్యక్తులు డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారా?
ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఎవరైనా డొనేట్ చేస్తారు ఒక రూపాయన? చేయరు. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చేయరు. ఎవరు? కొంచెం 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 డిటాచ్మెంట్ వచ్చిన వాళ్ళు. ఆ డిటాచ్మెంట్ ఎవరికి వస్తుంది? కేవలం భక్తులకు మాత్రమే వస్తుంది. విశుద్ధ భక్తులకు మాత్రమే వస్తుంది. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తపస్సు చేస్తున్నారు. వాళ్ళు పొద్దునే లెగుస్తున్నారు, జపం చేస్తున్నారు, భాగవతం వింటున్నారు, భగవద్గీత వింటున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, ఉం? భక్తుల సాంగత్యంలో ఉంటున్నారు. మరి వాళ్ళకి ఈ డిటాచ్మెంట్ డెవలప్ ఇదంతా తపస్సు కదా? తపస్సు కదండి? అవును ప్రభుజీ. ఇదంతా గొప్ప తపస్సు. ఇంత తపస్సు చేసే వ్యక్తికి డిటాచ్మెంట్ రాకుండా ఎలా ఉంటుంది? ఉం? తప్పకుండా వస్తుంది. ఓకే. సో అలాంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అలా తపస్సులు చేస్తే డిటాచ్మెంట్ వస్తుంది. అంటే సాధన చాలా కఠోరంగా చేయాలి. కంఫర్టబుల్గా ఉండి సాధన చేస్తా అంటే కుదరదు. అన్కంఫర్ట్లో కూడా మనం వద్దునే లేవడం ఎవరికి ఇష్టం అండి? 4 గంటలకి 4:30కి లేవడం ఎవరికి ఇష్టం? ఇష్టం లేకపోయినా లేవడం అనేది తపస్సు. ఇష్టమై లెగిస్తే తపస్సు అవ్వదు. కొంతమంది 3ంటికి లెగుస్తారు, కానీ కొంతమంది 4ంటికి లెగుస్తారు. 3ంటికి లెగిసేవాడు ఇష్టంగా లెగిసాడు అనుకోండి, తపస్సు అవ్వదు. 4ంటికి లెగిసేవాడు 6ంటికి లెగాల్సింది 4ంటికి లేపారేంది నన్ను అని బలవంతంగా లేచాడు అనుకోండి, అది తపస్సు అవుతుంది. అవునా కదా? తపస్సు అంటే ఇష్టంగా చేసేది తపస్సు అవ్వదు, ఇష్టం లేకపోయినా చేసేది తపస్సు అవుతుంది. ఓకే. అంటే మీరు 3 గంటలకి చాలా ఈజీగా ఇష్టంగా లేవగలిగినప్పుడు మీరు 2 గంటలకే లేవాలి, అప్పుడు తపస్సు అవుతుంది. 6 గంటలకు లేసేవాడు 4:30కి లేగిస్తే తపస్సు అవ్వదు, అది తపస్సు అవుతుంది. ఓకే. అంతేగాని అంటే ఎంతో కొంత మనము అసౌకర్యాన్ని స్వీకరించాలి, అప్పుడే ప్యూరిటీ వస్తుంది, లేకపోతే ప్యూరిటీ రాదు. ఓకే. అంటే కృష్ణుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నారండి? వార్నింగ్ ఇస్తున్నారు మనందరికీ. కృష్ణుడు వార్నింగ్ ఇస్తున్నాడు. మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించకపోవడానికి కారణం మీకున్నటువంటి భౌతికమైనటువంటి బంధనాలు కారణం. ఆ బంధనాలన్నింటినీ నేనే దేవతల ద్వారా మీకు అరేంజ్ చేశాను, అది మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఓకే. యోగ సాధనలో వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అంతరాయం కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఏర్పాటు నేను మీకు చేశాను. కాబట్టి ఇది తెలుసుకుంటే సత్యం మీరు దాన్ని ఓవర్కమ్ అవ్వగలుగుతారు, దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. అది ఓకే. నెక్స్ట్ 30వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ చదివారా? మాతాజీ నాగలక్ష్మి మాత చదవలేదుగా? చదవలే చదవలే. కరోతి కర్మ క్రియతే చ జంతు కరోతి కర్మ క్రియతే చ జంతుః కేనాప్యశౌచోధిత అనిపాతాత్ ఆనిపాతాత్ కేనాప్యశౌచోదిత ఆనిపాతాత్ న తత్ర విద్వాన్ ప్రకృతౌ స్థితోపి తత్ర విద్వాన్ ప్రకృతౌ స్థితోపి నివృత్త తృష్ట స్వసుఖానుభూత్యా నివృత్త తృష్ణః స్వసుఖానుభూత్య. సాధారణ జీవుడు కర్మను అనుసరించు అట్టి కర్మఫలము చేవి వికారం నొందుచుండెను. ఆ విధంగా నానా ప్రకారము కోరికలచే ప్రేరేపితుడే అతడు మరణ పర్యంతము కామేకారమును కొనసాగించండు. కానీ నిజ సుఖమును అనుభూతమునొచ్చుకుని బుద్ధిమంతుడు సమస్త భౌతిక వాంఛలను విడిచిన వాడే కర్మయందు నెలకొనుకున్నాడు. భాష్యము. స్త్రీ సాంగత్యం చే పురుషుడు స్త్రీ రూపమును భోగించుటకు పదే పదే ప్రేరేపింపబడును. నిజంగా అతడు మరణ పర్యంతము కాముకునిగానే ఉండిపోను. అట్లే బంధుమిత్రుల సాంగత్యం ద్వారా భౌతికానువృత్తి ముడి మరింత బిగుసుకుపోవును. ఈ విధంగా కర్మఫలం మనుషుని భౌతిక పరాజయ చక్రంలో మరింతగా బంధించి వేను. కానీ హృదయంలో భగవంతునితో సంపర్కం కలిగిన విద్వాంసుడు లౌకిక కర్మ యొక్క చర్మభంగపాటును పాపకర్మ ఫలంగా భావి జన్మలో సూకర గర్భంలోను లేక సునక గర్భంలోనూ ప్రవేశించే ప్రమాదాలను గుర్తించు. ఆత్మానుభూతి పదమున ఉన్నవాడు తన్ను ఈ జగత్తునకు బోత్తగా భావింపబడు. పైగా సమస్త జగత్తు భగవచ్ఛక్తి యొక్క అల్పమగు విస్తారమనియు తాను భగవంతుని వినమ్ర దాసుడననియు అతడు భావించు. ఓకే. మనం అందరం కూడా సాధారణంగా మనం అందరం కూడా కర్మలు చేస్తాం. మనం అందరం అనుకోవచ్చు, కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు 4వ అధ్యాయంలో కర్మ అకర్మ వికర్మ గురించి తెలియజేశారు కదా. శాస్త్రానుగుణంగా చేస్తే అది కర్మ అవుతుంది, అంటే కామ్యకర్మలు లేకపోతే కర్మకాండ, కర్మయోగం ఏదైతే ఉంది, కర్మయోగం కాదు కర్మకాండ. శాస్త్రానుగుణంగానే చేస్తారు కర్మకాండ.
కానీ అలాంటి శాస్త్రానుగుణంగా చేసేటువంటి కర్మల వల్ల మనకి పుణ్యఫలాలు వస్తాయి. దాన్ని కర్మ అంటారు. వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా చేసేటువంటిది, అంటే పాపకర్మలు. దాన్ని చేస్తే ఏమవుతుంది? అది వికర్మ అవుతుంది. దానివల్ల పాప ఫలితాలు వస్తాయి. అకర్మ అని ఒకటి చెప్పారు. అకర్మ అంటే ఏంటి? కర్మ చేయకుండా ఉంటాం. అసలు కర్మే చేయకుండా ఉంటాం. అంటే కర్మ చేస్తే పుణ్యమో పాపమో వచ్చేటువంటి ఫలితం ఉంది. అసలు కర్మే చేయకపోతే పుణ్యము రాదు, సాధ్యం కాదు. పాపము రాదు. కానీ కర్మే చేయకుండా ఉండడం అనేటువంటిది సాధ్యమవుతుందా? కాదు కాదు ప్రభుజీ. సాధ్యం కాదు. మనం ఏమీ పని చేయకుండా ఖాళీ కూర్చున్నా కానీ కర్మ చేస్తున్నట్లే. ఎందుకు? గాలి అయితే గాలి పీల్చుకుంటున్నాం కదా. పీలుస్తాము, చేతులతో పని తీసుకుంటాం, గాలి అయితే తాగుతాం. పీల్చుకుంటాం, అటు ఇటు కదులుతాం, ఏదో పని చేస్తూనే ఉంటాం కదా, నడుస్తాం, ఏదో ఒకటి చేస్తుంటాం కదా. గాలి పీల్చుకుంటేనే ఎన్నో సూక్ష్మక్రిములు చచ్చిపోతున్నాయి మన 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 శరీరంలోకి వెళ్ళిపోయి. నడుస్తుంటే మన కాళ్ళ కింద పడిపోయి ఎన్నో సూక్ష్మక్రిములు చచ్చిపోతున్నాయి. మనకు తెలియకుండానే కర్మ జరుగుతుందా లేదా? ఆ జరిగే కర్మ కూడా వికర్మ జరుగుతుంది. మీరు ఒకటి గ్రహించండి. ఒకవేళ సన్యాసి పూర్తిగా ఏ కర్మ చేయకుండా అడవులకి అరణ్యాలకి వెళ్ళిపోతే తను అకర్మ చేస్తున్నట్ట, వికర్మ చేస్తున్నట్ట, లేకపోతే కర్మ చేస్తున్నట్ట? కర్మ చేస్తున్నట్లే ప్రభుజీ. కర్మ కాదు చేస్తుంది, వికర్మ వికర్మ చేస్తుంది. వికర్మ వికర్మ. ఆ, వికర్మ చేస్తున్నాడు. మరి వికర్మ చేసేటువంటి వ్యక్తికి పాప ఫలితాలు వస్తాయా లేకపోతే పుణ్యం వస్తుందా? పాప ఫలితాలు వస్తాయి. అంటే సన్యాసం తీసుకుని అడవులకి వెళ్ళిపోయినంత మాత్రాన మనం ఏమి పుణ్యాత్ములం కావు, లేకపోతే స్వర్గలోకాలకు వెళ్ళిపోము. మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? నరకలోకానికి. నరకలోకాలకు వెళ్తాం. ఓకే. సన్యాసం తీసుకుని అడవులకి వెళ్ళినటువంటి వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఇది కంక్లూజన్. అంటే సన్యాసం తీసుకోకూడదా? తీసుకోవాలి, తీసుకోవచ్చు ప్రభుజీ. కానీ భక్తి యోగంలో ఉండాలి. అంటే కర్మ చెయ్యకుండా ఉండడము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి కర్మ చెయ్యాల్సిందే. అలా అని కర్మ చేస్తే అది పుణ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనల్ని ఇంకొక శరీరంలో ఉంచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చేసే కర్మ అకర్మలా చేయాలి. అకర్మ అంటే ఏ పని చేయకపోతే ఏ ఫలితం రాదు, చూసారా? అలా 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 చేయాలి అని అంటే కృష్ణ భక్తి భావంలో చేయాలి. కర్మ కృష్ణ చైతన్యంలో కర్మం చేయాలి. కృష్ణుడికి ప్రభుజీ మళ్ళీ అర్పణగా చెప్పండి కర్మ చేయాలి. ప్రభుజీ. ఆ? మళ్ళీ చెప్పండి ప్రభుజీ. ఒకసారి. మొత్తం రికార్డింగ్ వినండి మాతాజీ తర్వాత. ఓకే. అకర్మది ఒక్కటి ప్రభుజీ రాసుకుంటున్నా. ఓకే. సో కృష్ణ భక్తి భావనలో కర్మ చేస్తే అది కర్మ చేయడం వలన కలిగేటువంటి, శాస్త్రానుగుణంగా చేయడం వల్ల, కర్మ చేయడం వలన కలిగేటువంటి పుణ్య ఫలాలని ఇవ్వదు. వికర్మ చేయడం వల్ల వచ్చేటువంటి కర్మ ఫలాలని మనకి ఇవ్వదు. ఆ కర్మ అంటే కర్మ చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనం ఫలితం. అంటే కృష్ణ భక్తి భావనలో కర్మ మాత్రమే మనకి పుణ్య పాప ఫలితాలని ఇవ్వదు. అలాంటిది కర్మ. కానీ ఒకవేళ మనం అకర్మ చేయకపోతే, అంటే కృష్ణ భక్తి భావంలో కనుక కర్మ చేయకపోతే, కర్మ చేయడం అనేటువంటిది మన యొక్క సహజమైనటువంటి తత్వం అయినప్పుడు అకర్మను చేయడం నేర్చుకోవాలి మనం. కర్మ చేయడం అనేటువంటిది సహజంగా మనం చేసేటువంటి గుణం అయినప్పుడు మనం అకర్మ ఎలా చేయాలి అనేటువంటిది నేర్చుకోవాలి. ఒకవేళ అకర్మ కనుక మనం చేయకపోతే ఏమవుతుంది అంటే, కృష్ణ భక్తి భావంలో కర్మ చేయకపోతే ఏమవుతుందండి? పాపము పుణ్యము ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ 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 శరీరాలను తీసుకుంటాం. ఓకే. ఇది బుద్ధిమంతుడు చేయడు. ఎవరైతే బుద్ధిమంతుడో ఇలాంటి భౌతికమైనటువంటి కర్మలను మానేస్తాడు, భౌతికమైనటువంటి కర్మలకి కారకమైనటువంటి భౌతికమైనటువంటి బంధనాల నుంచి దూరంగా ఉంటాడు, భౌతికమైనటువంటి కోరికలకి దూరంగా ఉంటాడు. భౌతికమైనటువంటి కోరికల కారణంగానే భౌతికమైనటువంటి కర్మలు చేస్తుంది. ఆ భౌతికమైనటువంటి కర్మలే మనకి కర్మబంధనాలను కలిగిస్తున్నాయి. కాబట్టి కర్మబంధనాలకు కలిగించే కారణమయ్యేటువంటి కర్మలను చేయకుండా ఉండడం కోసం తన కోరికల్ని నియంత్రించుకుంటాడు, తన కోరికలని కృష్ణ భక్తి భావనలో మార్చుకుంటాడు. ఓకే. అలా మార్చుకోవడం వలన తను కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే కేవలం ఇస్కాన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, కృష్ణ భక్తులు మాత్రమే కర్మ వికర్మ చేయడం లేదు. మళ్ళీ మనం అనుకోవచ్చు, ఓకే అదేంటండి మనం కూడా పుణ్యకార్యాలు చేస్తున్నాము, మనం కూడా పాపకార్యాలు చేస్తున్నాం కదా, మనకు కూడా తెలియకుండా చాలా చచ్చిపోతున్నాయి కదా జీవులు అని అనుకోవచ్చు.
కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు మీరు చేసే పని వికర్మ కాదు, కర్మ కాదు. మీరు ఏం చేసినా సరే అది వికర్మ కాదు. మీరు ఒక దోమను చంపినా వికర్మ కాదు కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు. చెప్పారు కదా, కృష్ణ భక్తి భావనలో చెయ్యి కర్మ, అప్పుడు నువ్వు చేసే పని ఏది వికర్మ కాదు, కర్మ కాదు. అందులో అనొచ్చు, అదే నాకు ఇట్లా కుడుతుంటే, దోమ కుడుతుంటే నేను చంపుతున్నాను కదా, ఎందుకు వికర్మ కాదు అని అనొచ్చు. చంపినా కాదు, ఎందుకంటే మనము కృష్ణనామ జపం చేస్తూ ఉంటాం, కృష్ణార్పణంగా చేస్తూ ఉంటాం. ఇంకోటి, దోమ కుడుతుందండి, ఈరోజు దోమ కుడితే రేపు మలేరియా వస్తుంది. మలేరియా వస్తే నేను ఈరోజు చేసే 16 మాలలు జపం చేయకుండా మంచంలో పడుకోవాల్సి వస్తే ఏం చేయాలి? అప్పుడు మనం దోమతో కుట్టించుకోవాలా? రేపు పొద్దున్న చేసే జపాన్ని ఆపుకోవాలా? రేపు పొద్దున్న చేసే భక్తి సాధన ఏదైతే ఉంటుందో దానికి అంతరాయం కలిగించే దోమని, అరే నేను పాపం చేస్తున్నాను అని చెప్పేసి దాన్ని చంపకుండా ఉండాలా? కృష్ణ భక్తి భావన లేదు చేసి ప్రభుజీ, కృష్ణ భక్తి భావంలో చేస్తే కృష్ణ అది భక్తి చంపినా అంటే రేపు నేను చేయబోయేటువంటి నా పని. యొక్క కృష్ణ భక్తి సాధన, కృష్ణ సేవకి ఆటంకం కలిగించే ఏదైనా సరే తొలగించకపోతే ఏమవుతుంది? మనమే భక్తి పతనం. అంతరాయం భక్తిలో భక్తికి అంతరాయం వస్తుంది, భగవంతుడి సేవకు అంతరాయం వస్తుంది. ఆ ఉద్దేశంతో ఒకవేళ మీరు దోమం చంపారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కృష్ణ భక్తి అకర్మ భావన అవుతుంది. చేసి అది అకర్మ అవుతుంది, అది వికర్మ అవుతుంది, అది పాపం అవుదు. ఓకే, అర్థమైంది మాతాజీ? అంటే మిమ్మల్ని వెళ్ళి దోమలన్నింటినీ చంపేయండి అని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఉదాహరణకి చెప్తున్నా. ఓకే, అంటే మనం ఏమి ఏదో నేను కృష్ణభక్తి భావంలో ఉన్నాను, నేను ఎవరినైనా చంపేయచ్చు అనుకోవద్దు. ఓకే, అంటే కృష్ణ భక్తి అనేటువంటి ముసుగులో మన స్వార్థ ప్రయోజనాల్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేయడం కూడా అది మహాపాపం. కృష్ణ భక్తి భావన కాదు. నామాపరాధాల్లోనే ఉంది కదా, మహాపాపం. నామబలంతో నేను గనక పాపకర్మలు చేస్తే అది నామాపరాధం అవుతుంది. ఉంది కదా, నామబలంతో మనం తప్పు కార్యాలు చేయకూడదని నామాపరాధాల్లో. ఎస్ ప్రభు. ఉం? అంటే నాకేమవుతుంది, నా నోట్లో కృష్ణనామం ఉంది, నేను ఎవరిని ఏమైనా తిట్టచ్చు, ఎవరిని ఏమైనా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు అనేటువంటి, ఎందుకు కొట్టిన తర్వాత హరే కృష్ణ మహామంత్రం చెప్పేస్తా, మొత్తం పోతుంది. ఒకవేళ ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటే దాన్ని నామాపరాధం అని అంటారు. అలాంటి అపరాధం చేస్తే నామం వల్ల ఫలితం మనకు ఉండదు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కాబట్టి నిజమైనటువంటి బుద్ధివంతుడు ఈ భౌతికమైనటువంటి కోరికల నుంచి దూరంగా ఉండాలి. భౌతికమైనటువంటి వాంఛల నుంచి భౌతికమైనటువంటి వాంఛలతో ప్రేరేపించబడేటువంటి కర్మలని చేయకుండా దూరంగా ఉండాలి. ఓకే, కేవలం కృష్ణ భక్తిలోనే కర్మలు చేయాలి, అప్పుడు మాత్రమే ఆయన బద్ధజీవుడు కాకుండా ఉంటారు. నెక్స్ట్ 31 లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తిష్టంతమాసీనముత వరజంతం తిష్టంతమాసీనముత వ్రజంతం శయానముక్షంత మదంతమున్మన్నం యానముక్షంతమదంతమన్నం స్వభావమన్యత్ కిమపీహమానం స్వభావమన్యత్ కిమపీహ మానం ఆత్మానమాత్మస్తమతిర్న వేదాం ఆత్మానమాత్మస్తమతిర్న వేద. చిత్తము ఆత్మయందు స్థితమైనట్టి బుద్ధిమంతుడు తన దేహ కలాపములనైనను గమనింపడు. నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పరుండినప్పుడు, మూత్ర విసర్జన చేయనప్పుడు, భుజించినప్పుడు లేదా ఇతర దేహ కలాపములను అనుసరించినప్పుడు దేహము దాని స్వభావం అనుసరించి పనిచేయుచున్నదని అతడు ఎరిగియుండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చిత్తము ఆత్మయందు స్థితమైనప్పుడు అంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలకి ఒక హైరార్కీ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి స్థూల శరీరం ఉంది. స్థూల శరీరం అనేటువంటిది జడమైనది అని మనం చెప్పుకున్నాం. అంటే ఇంద్రియాలన్నీ కూడా జడమైనవి. ఇంద్రియాల పైన ఉన్నది ఏంటి? ఇంద్రియ మనస్సు, మనస్సు. మనసు పైన బుద్ధి, బుద్ధికి పైన అహంకారం, బుద్ధికి పైన ఆత్మ. ఆత్మ ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ, బుద్ధి, మనస్సు, భౌతికమైనటువంటి శరీరము, ఇంద్రియాలు, ఇవన్నిటినీ కంపేర్ చేస్తే అన్నిటికంటే అధమ స్థాయిలో ఇంద్రియాలు ఉన్నాయి. పైన మనసు ఉంది, మనసు పైన అహంకారం ఉంది, అహంకారం పైన మనసు పైన బుద్ధి ఉంది, బుద్ధి పైన ఆత్మ ఉంది. అంటే
ఇప్పుడు ఒకవేళ మన బుద్ధి భౌతికం అనుకోండి, పైకి పనిచేస్తుందా కిందికి పనిచేస్తుందా? అంటే అంటే మన చైతన్యం ఉత్తమ చైతన్యం అయింది అనుకోండి, పైకి నడుస్తుంది పైకి ప్రభు. పని ఆత్మ చేస్తుంది. చెప్పినట్టు పైకే వింటుంది. పనిచేస్తుంది. ఆత్మకి ఏం కావాలి, ఆత్మ ఏం చేయాలనుకుంటుంది, ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మ ఈ శరీరానికి సంబంధం లేనిది కదా, ఈ ఆత్మకి శరీరానికి సంబంధం లేనప్పుడు ఆత్మకి ఆనందాన్ని కలిగించే పని ఏంటి అని ఆలోచిస్తుంది బుద్ధి. ఓకే, అలా కాకుండా ఈ బుద్ధి ఆత్మస్థాయిలో అంత అంత ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని కలిగి లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? మనసుకి ఏం కావాలి, మనసు ఏం చెప్తుంది, మనసు చెప్పిన మాట వినాలి, మనసుతో మాట్లాడాలి. మనసుకి ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుంది, మనసుకి ఇప్పుడు అమ్మాయిని చూడాలనుంది, మనసుకి ఇప్పుడు సినిమా చూడాలనుంది, మనసుకి ఇప్పుడు ఏదో తీర్థయాత్రలు కాకుండా ఆ, ఏదో విహారయాత్రలు చేయాలనుంది. వీటన్నిటిని నెరవేర్చడానికి ప్లాన్లు చేస్తుంటుంది బుద్ధి. ఓకే, అంటే బుద్ధి పై వైపు చూడదు, కింద వైపు చూస్తుంది. కింద వైపు ఏమున్నాయి? మనస్సు ఇంద్రియాలు. ఇంద్రియాలు. అంటే మన యొక్క చిత్తము, మన యొక్క బుద్ధి ఆత్మతో, ఏమని చెప్పారు ఇక్కడ? మన చిత్తము ఆత్మయందు స్థితమైనప్పుడు. అర్థమైంది ఇప్పుడు? చిత్తము ఆత్మయందు స్థితం అవడం అంటే ఏంటో? ఉం? మన చిత్తము ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉన్నప్పుడు, ఉన్నతమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నప్పుడు ఆత్మ కోసం ఆలోచిస్తుంది. ఆత్మకి ఏది కరెక్ట్ చేయాలి, మన లాజిక్ అప్పుడు ఇది తప్ప ఇది రైటా, ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అనేటువంటి విషయంలో ఆత్మ యొక్క లాభం కోసం ఆలోచిస్తుంది. అదే ఉన్నత చైతన్యం లేదనుకోండి, అప్పుడేమవుతుంది? ఇది చేస్తే శారీరకంగా మనస్సు లాభం గురించి కలుగుతుందా, ఆలోచిస్తుంది. ఈ పని చేస్తే శారీరకంగా ఏమైనా నష్టం కలుగుతుందా, మనకి ఇంద్రియాలు తృప్తి పడతాయా లేదా, మన మనసు తృప్తి పడుతుందా లేదా, ఇలా ఆలోచిస్తుంది. ఓకే, నేను ఈ పని చేస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడా లేదా, నేను ఈ పని చేస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందా లేదా, నా భార్య సంతోషంగా ఉంటుందా లేదా, నా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారా లేదా, ఇవన్నీ కూడా చిత్తము ఆత్మయందు స్థితం అవ్వలేదు, చిత్తము శరీరం యందు స్థితమైంది, చిత్తము మనసు యందు స్థితమైంది. అందుకని మన ఆలోచనలన్నీ కూడా భౌతికంగా ఉంటున్నాయి. ఆలోచనలు భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఆత్మయందు స్థితం అవ్వాలి. ఓకే, అలా ఉన్నప్పుడు మనం దేహ కలాపములనైనను గమనింపము. ఈ శరీరంతో ఏది ఆనందాన్ని ఇస్తుంది, ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏ ఐస్ క్రీమ్ తినాలా, ఏ ఫ్లేవర్ తినాలా, ఇలాంటివి ఉండవు. ఓకే, వెనీలా తినాలా లేదా బటర్ స్కాచ్ తినాలా, ఇలాంటి ఆలోచనలు ఉండవు చిత్తానికి. ఓకే, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, పరుండినప్పుడు, మూత్ర విసర్జన చేయనప్పుడు, భుజించినప్పుడు లేదా ఇతర దేహ కలాపములను వర్ణించినప్పుడు దేహము దాని స్వభావమును అనుసరించి పనిచేయుచున్నది అని అతను ఎరిగియుండును. ఒకవేళ మన శరీరం ద్వారా వచ్చేటువంటి ఆనందాలు, దుఃఖాలు, వీటన్నిటి కూడా దాని స్వభావానుగుణంగా జరుగుతుంది తప్ప దానికి వేరే కారణం ఏమీ లేదు అని సరి అయినటువంటి జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అవుతాడు. అది నిజంగా బుద్ధియోగం అంటే ఇదే. బుద్ధియోగం అంటే బుద్ధిని భగవంతుడి యొక్క చైతన్యంలో ఉంచడం, బుద్ధిని ఆత్మ ఉద్ధారం కోసం ఉపయోగించడం, అది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఓకే, 32వ శ్లోకం. సుధీర సునీతి మాతాజీ. యది స్మ పశ్యాతి యసదింద్రియార్థం. సుధీర సునీతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యది స్మ పశ్యత్య తద్ది ఇంద్రియార్థః. యది స్మ పశ్యాత్ యసదింద్రియార్థం. యది స్మ పశ్యా యదింద్రియార్థః. నానానుమానేన విరుద్ధమన్యత్. నానానుమానేన విరుద్ధమన్యత్. న మన్యతే వస్తుతయా మనీషి. మన్యతే వస్తుతయా మనీషి. స్వాప్నం యతోత్థాయ తిరోధదానం. స్వాప్నం యదోద్ధాయ తిరోదదానం. ఆత్మదర్శైన వాడు ఒకప్పుడు మలినమును, వస్తువును లేదా కార్యమును చూచినను దానిని సత్యమని భావింపడు. మలినమగు ఇంద్రియార్థములను మాయామయమగు దైత్వత్వంపై ఆధారపడినవని తర్కముచే అవగాహన చేసుకుని బుద్ధిమంతుడు నిద్ర నుండి వేలుకొని వాడు స్వప్నము కనుమరుగగుటను దర్శించినట్లు అవి సత్యమును విరుద్ధములు, అసత్యములని గాంచును. కృష్ణ కృపామూర్తి శిల ప్రపాదికి జై. భాష్యం. వివేకవంతుడు స్వప్నానుభవమును నిజ జీవితమును స్పష్టముగా వేరుపరపగలడు. అట్లే మనిషి బుద్ధిమంతుడు
అసత్తు అయినటువంటి ఇంద్రియములను భగవన్ మాయచే సృజింపబడినవనియు సత్యములు భావనియు స్పష్టముగా చూడగలుగును. అనుభవ సిద్ధమైన బుద్ధికి ఇదొక పరీక్ష. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఆత్మదర్శి అయినటువంటి వాడు అంటే తన చిత్తము ఆత్మయందు స్థితమైనటువంటి వాడు, తను ఇప్పటి వరకు చెప్పినటువంటి భౌతికమైనటువంటి లక్షణాలు లేనటువంటి వాడు ఎలా ఉంటాడు? మలినమగు వస్తువులను లేదా కార్యములను చూచినను దానిని సత్యమని భావించడు. అంటే ఈ భౌతికమైనటువంటి దేన్ని కూడా సత్యము అని భావించడు. మలినమగు ఇంద్రియార్థములు మాయామయమగు ద్వైతములపై ఆధారపడినవని తర్కము చేయ అవగాహన చేసుకుని బుద్ధిమంతుడు నిద్ర నుండి మేల్కొడిన వాడు స్వప్నము కనుమరుగుటను దర్శించినట్లు అవి సత్యమునకు విరుద్ధములు అన్యములు అని గాంచును. ఓకే, బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏవైతే ఇంద్రియాలని ఇంద్రియార్థాల సంపర్కంలోకి తీసుకొచ్చి అనుభవించేటువంటి ఆనందం ఉంటుందో అదంతా కూడా చాలా తాత్కాలికము అని గ్రహిస్తాడు, సత్యమని భావించడు. ఓకే, ఇవన్నీ కూడా తర్కంతోటి అర్థం చేసుకుంటాడు ఏది సత్యము ఏది అసత్యము అని. ఇవన్నీ కూడా సత్యానికి విరుద్ధములైనటువంటివి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా స్వప్నం నుంచి మేల్కోగానే స్వప్నం ఎలా కనుమరుగవుతుందో తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అలా తనకి కనిపిస్తున్నది మొత్తం కూడా స్వప్నము అనేటువంటి భావంలో తను చేస్తున్నటువంటి ఇంద్రియభోగం కూడా మాయ వల్ల జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, నెక్స్ట్ రేపటి నుంచి చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 33 నుంచి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రభుజీ. హరే రామ.